మామిడికాయ పులిహోర ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. సీజన్లో మామిడికాయలు దొరుకుతూనే నానా రకాలుగా చేసుకుంటాం. అట్లాంటిది అన్ సీజన్లో మామిడికాయలు దొరికితే ఊరుకుంటాము. నేనైతే 1 మంత్కి సరిపోయే ప్యూరీ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసా. నేను చెప్పినట్లుగా చేయండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అది వేడెక్కగానే ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేయండి. దాంట్లోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయ పేస్ట్ ఇది కచ్చాపచ్చాగా దంచుకొని వేయండి. దాంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి. కొంచెం పులిహోర పచ్చగా ఉంటేనే బాగుంటుంది. అండ్ కరివేపాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్. మా ఇంట్లో లేదు కాబట్టి ఈసారి నేను స్కిప్ చేసేసాను. అండ్ ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 3 మామిడికాయలు తురిమి పక్కన పెట్టేసుకున్నా. దాన్ని కూడా ఇందులో వేసేసి ఒక హాఫ్ మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. హాఫ్ మగ్గిన తర్వాత దాంట్లో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా దాంట్లో ఒక చిటికెడంతా మెంతి పొడి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పులిహోర మిక్స్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దీన్ని గాజు జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వాటర్ అయితే అస్సలు తాగొద్దు. వాటర్ తాగితే బూజు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ప్యూరీ అయిపోయేంత వరకు కర్రీ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా, నోటికి టేస్ట్ రాకపోయినా మంచిగా వైట్ రైస్ పెట్టేసుకొని మామిడికాయ కలిపేసుకుంటే వేడి వేడి పులిహోర రెడీ అయిపోతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.